అడవి బిడ్డల పోరాటానికి సజీవ సాక్ష్యం ఇంద్రవెల్లి స్తూపం. ఒక విగ్రహ స్థాపన కోసం ఇన్ని దశాబ్దాల ప్రయత్నం ప్రపంచంలో మరెక్కడ జరిగినట్టు కనిపించదు. బహిరంగ సభలో పాల్గొనడానికి 1,00,000 మందికి పైగా ఆదివాసులు 1981లో ఇంద్రవెల్లి సభకు వస్తే సాకులను కారణాలుగా చూపి పోలీసులు జరిపిన కాల్పుల్లో అధికారికంగా 13 మంది చనిపోతే ఆదివాసీ సంఘాల లెక్క ప్రకారం 100కు పైగా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఎన్నోసార్లు కట్టి కూల్చివేసి మళ్ళీ నిర్మించిన ఇంద్రవెల్లి స్తూపం దాదాపు 45 సంవత్సరాల తర్వాత ఇక నుండి అమరవీరుల స్మృతివనంగా కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట నెరవేరబోతుంది. తమ స్వప్నం ఫలిస్తున్న వేళ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా 4.5 దశాబ్దాల క్రితం భూమి కోసం, భుక్తి కోసం, అడవిపై ఆధిపత్య విముక్తి కోసం జరిగిన అడవి బిడ్డల పోరాటానికి సజీవ సాక్ష్యంగా ఉన్న ఇంద్రవెల్లి అమరుల స్తూపానికి ఎట్టకేలకు అధికారికంగా గుర్తింపు లభించింది. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూ 1981లో ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఏజెన్సీలోని ఇంద్రవెల్లి కేంద్రంలో ఆదివాసులు నిర్వహించిన బహిరంగ సభకు 1,00,000కు పైగా తరలివచ్చిన ఆదివాసులతో కిక్కిరిసిపోయింది. పోలీసుల నిఘా నీడన సాగిన ఈ సభలో జరిగిన ఘర్షణ క్రమంగా కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో అధికారికంగా 13 మంది చనిపోయినట్లు పోలీసుల రికార్డు చెప్తున్నప్పటికీ 100కు పైగా ఆదివాసులు అమరులయ్యారని ఇప్పటికీ ఆదివాసీ సంఘాలు చెబుతూనే ఉన్నాయి. పోలీసు కాల్పుల్లో మరణించిన ఆదివాసీల గుర్తింపు చిహ్నంగా అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ ఆదివాసుల సహకారంతో ఇంద్రవెల్లి స్తూపాన్ని నిర్మించారు. మృత్యుంజయులు ప్రజావీరుల పేరిట నిర్మించిన ఈ స్తూపం అనేక వివాదాలకు వేదికైంది. గతంలో ఈ స్తూపాన్ని ధ్వంసం చేయడం, తెలుపు రంగు వేయడం వంటి ఘటనలతో ఆదివాసుల ఆగ్రహానికి కారణమైంది. అప్పట్లో బలంగా ఉన్న పీపుల్స్ వార్ ప్రతి ఏటా ఇంద్రవెల్లి సభను నిర్వహించేందుకు పిలుపునిచ్చేది. దీంతో పోలీసులు నిర్బంధం విధించేవారు. అయినప్పటికీ కొంతమంది ఆదివాసులు స్తూపం వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. అయితే ఇదంతా గతం. 1981 నుండి మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ ఇంద్రవెల్లికి గుర్తింపు లభించలేదు. ప్రభుత్వాలు మారిన కొద్దీ నిర్బంధం పెరగడమే తప్ప ఆదివాసుల పట్ల కనీస మర్యాద కరువయింది. నిషేధిత విప్లవ పార్టీల పేరిట తమ ఆదివాసుల ఆత్మలకు శాంతి నిర్వహించుకునే అవకాశం కూడా కల్పించలేదు. ఇటు ప్రభుత్వాలు అటు పోలీసులు నిర్బంధించాయంటూ ఆదివాసీలు వారి సంఘాలు ఆరోపిస్తూనే వచ్చాయి. ఈ క్రమంలోనే మొన్నటి సాధారణ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీని నిలువరించే క్రమంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తన తొలి బహిరంగ సభను ఇంద్రవెల్లిలో నిర్వహించి చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు ఏదైతే దళిత గిరిజన దండోర సభ గౌరవ రేవంత్ రెడ్డి పిసిసి ఉన్నప్పుడు ఏదైతే సభ పెట్టిండో ఆ సభ మేరకు ఏదైతే ఇంద్రవెల్లి ఉన్నటువంటి రగల్ జెండా భూమి భుక్తి విముక్తి కోసం పోరాడిన గడ్డ, ఈ గడ్డను మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రత్యేకంగా నిధులు కేటాయించి దీనికి ప్రత్యేకంగా ఒక శృతివనంగా ఏర్పాటు చేస్తానని ఆ రోజు హామీ చేసిన మేరకు నేడు గౌరవ స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదివాసీ జల్ జంగల్ జమీన్ కోసము భూమి విముక్తి కోసమే పోరాడిన గడ్డపై ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కోటి రూపాయల మంజూరు చేసి నేడు ప్రభుత్వానికి ఒక ఆదర్శంగా ఇంద్రవెల్లి అనేది నిర్మించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రత్యేకంగా దీన్ని ఏదైతే కోటి రూపాయల నిధులు కేటాయించారో ఇంకా దీనికి కావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో వెంటనే దీనికి ఒక అభివృద్ధి బాటలో ముందడుగు వేయాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. కాబట్టి ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఆదివాసీ ఉద్యమ సంఘాల తరఫున, పటేల్ సార్మేడి తరఫున గౌరవ శాసనసభ్యులు గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. ఎల్లప్పుడూ మేము ఆదివాసులు ప్రభుత్వం రుణపడి ఉంటామని ఈ సభముగా నేను తెలియపరుస్తున్నాను. జై రగల్ జెండా. ఇంద్రవెల్లిలో జరిగిన తన తొలి బహిరంగ సభకు 1,00,000కు పైగా జనం రావడాన్ని చూసిన సీఎం రేవంత్ ఆ వేదిక మీదనే ఇంద్రవెల్లిని చరిత్రాత్మక ప్రదేశంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేశారు. ఈ స్మృతివనం వద్ద ప్రతి ఏటా
అప్పటి పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన ఆదివాసీ అమరులకు స్వేచ్ఛా వాతావరణంలో నివాళులు అర్పించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కూడా కల్పించింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ పరంగా ఇంద్రవెల్లిలో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇది వాస్తవంగా ఆదివాసులకు ఊపిరి పీల్చుకున్నంత సంబరాన్ని నింపుతుంది. ఈ స్మృతివనాన్ని గురువారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ స్మృతివనాన్ని ఆదివాసీ అమరులకు అంకితం చేయనున్నారు. గతంలో రాజ్య నిర్బంధానికి కూల్చి వేదలకు గురైన ఒక స్తూపం నేడు ఇంద్రవెల్లి సాక్షిగా అదే రాజ్య గుర్తింపుతో అమరవీరుల స్మృతి వనంగా సమున్నతంగా నిలబడబోతుంది. ఈ దేశ ప్రజలు గర్వించే సంతోషమైన సమయం.